నాకు వైరం ఉందంటే ఏందో చూద్దామని. ఎవరికి ఎవరికక్క? వేరే వాళ్ళతో చేయించినామంటే నేను చేయించలేదని ఆయన చేయించినాను. పొంగిపోతుంది. పొంగలేదు కానీ పొంగుతాయి తెల్లవాళ్ళు పెడితే. తెల్లవాళ్ళు ఎందుకు వాళ్ళు వచ్చేదాకి మరి మనం మిస్ అవుతుందని మాటలు చెప్పు, దాంట్లో రికార్డ్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ కానీ ఎట్లా చేస్తా అన్ని చెప్పు. మరి కళ్ళలోనే పడుతుంది. అదియకే పిన్ మమ్మల్ని కూడా తీయవే కాస్త.
వాగుల్లో బలివై కూకున్నా ఈ యొక్క వందున రేణుకా ఉప్పలమ్మ తల్లి నాగుల ఉప్పలమ్మ తల్లి జాతర టైమతోటి ఒక్కసారి నువ్వు కోయ గూడెంలోంచి వచ్చి నీ యొక్క ఉప్పలమ్మ తల్లి జాతర చూసుకొని నువ్వు నీకు చిలకల గట్టుల్లోకి వెళ్ళిపోగాని ఈ యొక్క గుమ్మాన సిక్కులు సికాకు ఎవరి వందున నల్లు వందున దేవతల వందున మధ్యలో వచ్చిందో వంట పుట్టిందో సిక్కులు సికాకు కూడా నీ గుమ్మానికి వచ్చి కూడా నోరు లేదా భక్తురాలా నీకు చెప్పమ్మా స్వామి చెప్తే నీ ఆగండి అమ్మ ఇంటోళ్ళు బలకరా చెప్పు స్వామి నీకు నోరు లేదరా ముందుకు చెప్పు స్వామి నీకు నోరు లేనట్టు మాట్లాడుతున్నావు కదా నేనంటే నీకు లెక్కలేదు ఎలా కోలంగా ఉందా ఎవరు పెట్టారా బాధలు నువ్వు నన్ను బాధలు పెట్టలేదా నువ్వు నన్ను బాధలు పెట్టలేదా నువ్వు కొలుపు కలిసాక నీకు వెంటనే 16 రోజుల పండగ వెళ్ళక ముందే నీకు చాకు చూపిలేదా నేను నువ్వు ఆగమ్మా తల్లి పరాయి వాళ్ళు ఎవరు నోరెత్తి మాట్లాడద్దు అర్థమవుతుందే అమ్మవారి వందన సుఖం లేదు తోడ పుట్టిన వాళ్ళ వందన సుఖం లేదు నీ గుమ్మంలో పుట్టిన గడియలే మంచివి కాకు నీకు అంత కష్టాలే వస్తాయి నీకు అర్థం వస్తుంది అమ్మవారికి నువ్వు పెట్టి సుఖపడలేదు పెట్టక సుఖపడలేదు నువ్వు జాతర చేసుకొని నువ్వు కొని తెచ్చుకున్నావు అర్థమవుతుంది సంవత్సరం పాటు కళ్యాణం చేశాక నీకు తిరిగి లేకుండా ఈ సంవత్సరం నేను పాల పొంగులాగా చేసి నీకు బాలుని ఇస్తున్నాను కాయ ఇస్తున్నాను ఇచ్చి నేను ఇచ్చి మాట తప్పకుండా వెళ్ళిపోయినా వెళ్ళిపోగానే నువ్వు కళ్యాణం చేసి నువ్వు కళ్యాణం చేసి నీవేమన్నా సుఖపడ్డావా ఏమి లేదు స్వామి ఇంకా కష్టాలే కొని తెచ్చుకున్నా కానీ నీ యొక్క గుళ్ళ నీ ఉప్పలమ్మ తల్లి ఇప్పుడు లేదుగో లేదు ఎందుకని నీకు ఆనెక్కాలు మేకపోతే నీకు ట్రెండింగ్ పెట్టకపోతే అప్పుడు అనుకోవచ్చు చెల్లెమని నీకు ట్రెండింగ్ పెట్టిద్దో పెట్టదో అప్పుడే నీకు అర్థమవుతుంది నా అమ్మవారి ఒప్పుకొని తీసుకుపోయి వేడేసి నీ భక్తిరాల నువ్వు నీకు తెలియదు కదా నాకు తెలియదా అని అంతా నువ్వే తల్లి నువ్వు ఈ గల్ల తల్లివి పెట్టిన తమ్ముడు వల్ల నా తప్పులో ఒప్పులో క్షమించు నన్ను నేను నమస్కారం చేసి దండం పెట్టుకొని నేను అంతా చదువుకోని పోతగాను నీ యొక్క గుళ్ళో నీ యొక్క ఉప్పలమ్మ తల్లి రేణుకా ఉప్పలమ్మ లేదు అర్థమవుతుందా లేదు నీకు కొలుపు వచ్చిన 16 రోజుల పండగ వెళ్ళక ముందే నువ్వు చాలా కష్టపోయి కంటికి కడవ గడపొస్తాను నువ్వు కానీ రేత్రి వేళల్లో కూడా నీ కంటికి నేను కనపడతాను నేను కానొస్తున్నా కానట్లేదా నేను వస్తాను నీకు మైండ్ సరిగా ఉండలేదు ఎప్పుడు మాట్లాడేది కూడా నీకు తెలియటలేదు తమ్ముడి గురించి నువ్వు పడుతున్నావు నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోతాను తమ్ముడు నీ మాట మీద నడవటం లేదు కొలుపు కొలిచింది కాడు కూడా నువ్వు ఒక బాటని పొమ్మంటే తమ్ముడు ఒక బాటకి వెళ్ళిపోతావు అంతా నాదే కావాలంటాడు నీ మాట తీసి పక్కన పెడతావు నువ్వు ఇటు చెబుతుంటే అటు ఇనుకుంటే అటు వెళ్ళిపోతావు అర్థమవుతుందే కానీ కొన్ని కీసులాట్లు కూడా జరుగుతున్నాయి నీ గుమ్మంలో అర్థమవుతుందా నీ గుమ్మంలో కీసులాట్లు కూడా జరుగుతున్నాయి నీకు కొలుపు కొలిచే సంవత్సరం పాటు ఏం లేకుండా డోకా లేకుండా 2వ సంవత్సరం కళ్యాణం చేసి నువ్వు బాధపడుతున్నావు అనర్థించు నువ్వు ఎట్లా స్వామి ఇప్పుడు నువ్వు వచ్చావుగా మరి మంచిగా చేయి స్వామి అంటే నన్ను నీ అంటే నీకు అమ్మవారు లేదు కదా నన్ను తీసుకురమ్మంటున్నావా నువ్వు మరి అమ్మవారు లేకపోతే మీరే చెప్పండి స్వామి మరి నువ్వే చెప్పు స్వామి మరి నేనేం చేస్తాను నాకు తెలియదు ఎందుకు వెళ్ళిపోయినావు అమ్మ మరి వెళ్ళిపోతే ఎట్టం మనం ఇంట్లో ఉండి మమ్మల్ని కాపాడాలి కదా నేను పెట్టుకున్నా కదా అంత కష్టపడి నువ్వు కొని తెచ్చుకున్నాను పైసలు పెట్టి కొని తెచ్చుకున్నాను మరి అది నాకు ఈ తెలియదు సంవత్సరానికి పాల పొంగులాగా వచ్చే సంవత్సరం నువ్వు కొంగ తీసుకు
కోసం అనుకుంటున్నావు? అవును, మంది నువ్వు ఆ పిల్లగాడిని ఎత్తుకొని అవుతున్నావు దండం పెట్టవా? సాంబ్రాణి ఇచ్చేది సాంబ్రాన్ని తీసుకురమ్మ. మళ్ళీ నువ్వు పోయి వాడికి సాంబ్రాణి పో. ఇటు పెట్టి కూడా అమ్మవారికి కూడా అమ్మాయి నువ్వు ఇట్రమ్మా, నువ్వు చెప్పు. నేననేది ఇయ్యమ్మ జడతీ, మంచి జడతీ అమ్మ. ఇయ్యాలి, ఇంకా మొత్తం ఇయ్యాలి. మూడోసారి ఇవ్వాలి. అమ్మా మొత్తం ఒళ్ళు తలకాయ మొత్తం ఇయ్యమ్మ. మునిపావా చెప్తామా? వద్దు నాకెళ్తాడు కానీ నువ్వు వచ్చినవా? నువ్వు రాలేదు. ఇయ్యమ్మాయి అమ్మ దగ్గర వేస్తాయి. ఇప్పుడు ఇచ్చింది ఇందాక మీ అమ్మాయి కోసం